హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. ప్రముఖ సెన్సేషనల్ డైరెక్టర్, సో ఇప్పుడు ప్రముఖ అని చెప్పలేం కానీ ఒకప్పుడు ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ అరెస్ట్కి ఈ మధ్యకాలంలో అంతా కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, అరెస్ట్ అవ్వడం అని కొన్ని వర్గాల వారు మాట్లాడితే ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరుతామని పోలీస్ యంత్రాంగం చెప్పుకుంటూ వచ్చింది. అయితే దీనికి రీజన్ ఏంటంటే ఒకటే, గత ప్రభుత్వం తాలూకు వ్యక్తుల్ని, గత ప్రభుత్వం తాలూకు అధికారుల్ని, వాళ్ళని వీళ్ళని కించపరిచేలాగా తన వ్యాఖ్యలు, తన సోషల్ మీడియా ఏదైతే ఆ చర్యలు ఉంటాయి ఇవన్నీ ఉన్నాయని భావించి ఒక అతను కేసు వేయడం జరిగింది. అయితే ఆర్జీవికి ఎట్టకేలకు జైలు శిక్ష పడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఓవరాల్గా ఎన్ని నెలలు జైలు శిక్ష ఉంటుందో, అసలు ఏంటి, దీని ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ దాస్ విజ్ఞాన్ గారికి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో ఆర్జీవి గారికి అసలు ఎప్పుడు అనుకోలేదు ఎవరు కూడా అరెస్ట్ అవుతారు, ఫస్ట్ టైం అరెస్ట్ అయ్యాడు. సో ఏంటి దీని వెనకాల, ఏంటి, ఎవరున్నారు, ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా, ఏంటి విషయం అంటే, ఫస్ట్ ఇందాక నువ్వు అన్నట్టు గతంలో కూడా ఏదో పార్టీని కించపరిచారని ఎవడో బోర్డులింగంగడి కేసు వేసాడు అన్నావు. అవును, ఎవడో అడ్రస్ లేని బోర్డులింగంగడి ఎవడో కేసు వేసాడు, ఆడెవడిదో మనోభావం దెబ్బతినిందని. ఆ కేసుకి ఆర్జీవికి అసలు సంబంధమే లేదు, అస్సలు సంబంధం లేదు. ఆయన దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వచ్చిన కేసుకి నాకు సంబంధం ఉంది. అదేంటంటే 2018లో జరిగిన వ్యవహారం ఒక చెక్ బౌన్స్ కేసు. 3.72 అమౌంట్, అది అమౌంట్ ఇవ్వాలని కోర్టు చెప్పింది. 3 దఫాలుగా ఇవ్వమని, 3 నెలల్లో ఇవ్వమని చెప్పింది. ఇవ్వకపోతే నీకు 3 నెలలు జైలు శిక్ష ఉంటుందని చెప్పి అంతే. ఇక పోలీసులు ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆ విషయం ఏంటంటే, నీకు ఏదైనా కేసు చెక్ బౌన్స్ అంటే అప్పుడు 138, మరి ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎంత ఉందో నాకు తెలియదు. ట్రయల్ నడుస్తూ ఉంటుంది. సమన్స్ జారీ చేసినప్పుడు నువ్వు రావాలి కోర్టుకి. రాకపోతే ఏంటంటే నీకు బెయిలబుల్ వారెంట్ ఆర్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. అయినా అది కూడా 4 సార్లు చూస్తారు. అప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ ఆర్ బెయిలబుల్ వారెంట్ స్ట్రిక్ట్గా ఇష్యూ చేసి మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీసుకురండి అని కోర్టు చెప్పుద్ది. అంటే నువ్వు రావకపోతే. సేమ్ ఇదే మనకు జరిగింది కేజ్రీవాల్ విషయంలో, లిక్కర్ స్కామ్ విషయంలోనో ఇంకా ఏ విషయంలో అయినా సరే. 2 ఏళ్ల నుంచి సీన్ నడుస్తూ ఉంది. ప్రతిసారి వెళ్ళి ఆయన తలుపు కొడితే ఆయన తీల. 10 సార్లు కొట్టారు, వెనక నుంచి తీసుకొచ్చి పడేశారు. అంటే పిలిస్తే రావాలి కోర్టుకి, అటెండ్ అవ్వంతే. ఇది కూడా ముంబైలో జరిగిన ఇష్యూ. ఈయన కోర్టుకి అటెండ్ అవ్వలేదు, ఈయన వ్యక్తిగత కారణాల వల్ల వాట్ ఎవర్ ఎందుకో వెళ్ళాల. లాయర్ కనబడతా ఉన్నాడు, వస్తాడండి, ఇదిగో వస్తాడు, అదిగో వస్తాడని. ఎందుకో ఈయన వెళ్ళలేదు. సో అక్కడ నుంచి ఏంటంటే సమన్లు జారీ చేశారు, అలాగే వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ఇప్పుడు దానికి ఏముంటుంది, ఈయన మళ్ళీ వెళ్ళి రీకాల్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది, అది వేయించుకుంటాడు. రీకాల్ పిటిషన్ వేయించడానికి ఏంటంటే 2 షూరిటీలు పెట్టాలి. 10,000 పెడతారా, 15 పెడతారా, వాట్ ఎవర్ ఆ అమౌంట్కి తగ్గట్టు ఎంతో కొంత షూరిటీలు పెడతారు. పెట్టిన అంటే ఈయనని మీ పూచీకత్తు మీద ఈయనని పంపిస్తున్నాము, ఇన్ కేసు ఆయన రాకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తాము అన్నట్టుగా షూరిటీలు పెడతారు. పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్జీవి అంటే నెక్స్ట్ మళ్ళీ అటెండ్ అవుతూ ఉంటాడు కోర్టుకి. అప్పుడు కొంచెం ఇది 5 ఏళ్ల తర్వాత వచ్చిన ఇది కాబట్టి ఇప్పుడు వెంటనే ఉంటాయి డేట్లు. వారానికే ఇస్తూ ఉంటారు. ఇవాళ డేట్ ఇచ్చారనుకో హియరింగ్కి, మళ్ళీ వారం 10 రోజులకో లేకపోతే నెక్స్ట్ 3 రోజులకి 2 రోజులకో మళ్ళీ పడతా ఉంటుంది. అంటే కేసు ఎండింగ్కి వస్తుంది అని దాని అర్థం. దీనికైనా అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి 1-2 సార్లు అటెండ్ అయినా ఆయన తరఫున మిగతా లాయర్ అటెండ్ అయ్యి ఆరోగ్యం బాగాలేదని, అది బాగాలేదని ఏదో చెప్పుకుంటారు. ఇన్నాళ్ళు నువ్వు ఎందుకు కోర్టుకు రాలేదు అన్న దానికి తగ్గట్టుగా ఏదో ఆన్సర్ ఇచ్చుకుంటారు, పలానా ఇదండి అందుకే రాలేదు, లేదా నాకు అసలు తెలియదండి నేను మర్చిపోయాను, వాట్ ఎవర్. ఇప్పుడు తెలిసి వచ్చిందండి నేను ఇక మీద అటెండ్ అవుతా ఉంటే నెక్స్ట్ 313 సిఆర్పిసి ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇద్దరిని పిలిచి అడుగుతాడు, ఏమయ్యా చెప్పు, నీకు అవునండి చెక్ ఇచ్చాడు, అది బౌన్స్ అయింది, అందుకే నేను కేసు వేసా. ఈయన చెప్పుకుంటాడు ఒకటి, లేదండి వాడు అమౌంట్కి 1 సున్నా ఎక్కువ వేసాడు, అందుకు నేను ఆపాను, వాడు బౌన్స్ చేశాడు, ఇది జరిగింది. లేదా నేను డబ్బులు క్యాష్ హ్యాండ్ ఇచ్చానండి, తీర్చేశాను ఎప్పుడో, వాడే నాకు ఇంకా చెక్ రిటర్న్ ఇవ్వలేదు, బౌన్స్ కేసు వేసాడు, మీరే చూడండి అని ఏదో చెప్పుకుంటాడు. వాట్ ఎవర్ వాదనలు నడుస్తూ ఉంటాయి. చెక్ బౌన్స్ అంటే వీళ్ళు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది అంటే దాని అర్థం ఈయన తప్పు చేశాడని కాదు, అవతల వాళ్ళు కూడా మహామహులు ఉంటారు. ఆడో సున్నా ఎక్కువ వేసుకుంటాడు, లేకపోతే ఇంకేదో రాసుకుంటాడు, ఏదో చేస్తాడు దాన్ని.
అలా కూడా ఫోర్జరీలు చేసి కూడా చేస్తే వీళ్ళు ఆపేస్తారు. ఇప్పుడు 3.72 lakhs ఇవ్వాలి అనుకో, వాడు 3.72 CR వేసుకుంటాడు, వీళ్ళు ఆపేస్తారు చెక్. ఆపాల్సిన అవసరం లేదు. ఒకవేళ అకౌంట్లో నువ్వు అనుకున్నంతకంటే ఎక్సెస్ అమౌంట్ లేదు అంటే అదే బౌన్స్ అయింది. అవును. సో ఇది సంగతి. అట్లా దీన్ని నడుస్తూ ఉంటుంది. ఇద్దరు ఉన్నారు, ఎవరిది తప్పు ఎవరిది ఇది అని ఫాస్ట్గా తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు సరైన సమాధానాలు చెప్పలేదు అనుకో, ఈయన కేసు గెలుస్తాడు, ఏదో టైంలో కొట్టేస్తారు. లేదు నిజంగానే నేను ఇవ్వాలండి, ఇదేదో జరిగిందంటే వాడు గెలిస్తే ఈయన ఎంతో కొంత డబ్బులు ఆయనకి ఇచ్చి సెటిల్ చేసుకుంటారు. ఇది అంత మించి పెద్ద కేసేం కాదు. అండ్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయిందంటే కోర్టుని ఆర్డర్స్ని ధిక్కరించినందుకు. 10 సార్లు పిలిస్తే నువ్వు రాకపోతే వారెంట్ ఇష్యూ చేస్తా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఆర్జీవి గారే అటెండ్ అవ్వాలా, లేకపోతే వాళ్ళ తరపున లాయర్స్ కూడా అటెండ్ అయ్యి ఉంటుంది కదా? నువ్వు ఒక్కసారి కన్నా కనబడినా 3 సార్లు రాకపోయినా ఏమనరు, ఉన్నాడులే ఈయన అని. అంటే అప్పుడు ఒకసారి నువ్వు కనబడ్డ తర్వాత నెక్స్ట్ కోర్టుకి పోలీసుకి సంబంధించి ఒక కానిస్టేబుల్ ఉంటారు, కోర్ట్ కానిస్టేబుల్స్ అంటారు వీళ్ళు. అవును. ఈ కానిస్టేబుల్కి ఏంటంటే నువ్వు అవైలబిలిటీలో ఉన్నావు అంటే ఆయన వెళ్ళి కోర్టుకి చెప్తాడు, అవునండి నాకు అవైలబిలిటీలోనే ఉన్నాడు, నేను కల్లారా చూశాను, నిన్న రాత్రి వచ్చి నన్ను కలిసాడు. ఓకే, తను నమ్మాలి. ఫస్ట్ కోర్టు ఏంటంటే పోలీస్ స్టేషన్ అడుగుతుంది, నమ్మాలి పోలీస్ వాళ్ళు, అవునండి ఉన్నాడు అని నమ్మితే ఓకే. లేదండి మాకు దొరకట్లేదు, ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి, బాగా వెతికాము, ఫరారీలో ఉన్నాడు, దేశం దాటి వెళ్ళిపోయాడని వీళ్ళు ఏదైనా చెబితే ఇమీడియట్లీ అతను ఎక్కడున్నా పట్టుకురండి అని ఇష్యూలు చేస్తారు వారెంట్లు. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అంటే కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానికి ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో సరైన సమాధానాలు చెప్పి, రాకపోవడానికి ఒక రీజన్ చెప్పి, ఎందుకు వెళ్తానికి అంటే జర్నీలు పడవండి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అనారోగ్యం అని చెప్తే, మరి అనారోగ్యం అయితే ఇన్నాళ్ళు టీవీలో కనబడ్డాడు కదా అంటారు. జర్నీలు పడవండి అందుకే రాలేదు అంటాడు. అదేంటి జర్నీలు పడకపోవడం? మరి మొన్న కూడా విజయవాడ వెళ్ళాడు, ఎన్టీఆర్ టైంలో అక్కడ వెళ్ళాడు, ఎలక్షన్ ముందు కూడా ఇటు వెళ్ళాడు కదా, ఈ వీడియోలు ఉన్నాయని వాళ్ళు నిరూపిస్తారు. ఏ రోజైతే మీరు డేట్ వేసాడో ఆ రోజే ఆయన మెట్ల మీద నుంచి పడ్డాడండి, లేకపోతే ఇంకేదో అయిందండి, ఇలాంటి సంథింగ్. అంటే రాలేకపోవడానికి ఒక కారణాన్ని అయితే చెప్పాలి. అంటే కోర్టే లాక్ అయ్యేలాగా రీజన్స్ ఉంటాయి కొన్ని, వాటిని చెప్పేస్తారు అంతే 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 అంత మించి ఇంకేమీ లేదు. అంటే అలా నేనేదో తప్పు చేశాడని కాదు, నాట్ లైక్ దట్. ఎంత ఉంది అంటే కోర్టు సైతం తిరిగి అదేంటి లాజిక్లెస్ గాని కూడా లేకుండా దాన్ని కరెక్ట్గా కోర్టు అడగదులే, నువ్వేం చెప్పితే అది అక్కడ రన్ అవుతుందిలే, అది పెద్ద విషయం ఏం కాదు. మనకి ఇండియన్ లా ఎలా ఉంటుంది అంటే మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ రకంలో అయినా చూస్తున్నా. ఇండియన్ లా ఎగ్జాక్ట్గా యాడ్ ఉంది 50% ఆఫ్ ది. అంతెందుకు ఇందాక నువ్వు నరికిన ముక్కలు నరికిన కేసు ఉంది కదా మీరు పెట్టింది, వాడికి కూడా అనుకూలంగానే రేపు తీర్పు వస్తుంది, వాడు ఏమీ చేయలేదు అని. సరే వాట్ ఎవర్. ఇక ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ దేంట్లో అవతలోడు చెక్ బౌన్స్ కేసేసాడు అంతే, పెద్ద ఇష్యూ ఏం కాదు. ఈయన దగ్గర చిల్లర లేకో ఇవ్వలేకో కూడా కాదు, ఏదో ఉంటుంది వీళ్ళిద్దరి మధ్యలో. అది ఐడెంటిఫై చేయడానికి కోర్టు ట్రయల్ రన్ చేస్తూ ఉంటుంది. మెల్లిగా కేసు ఈయన గెలుస్తాడు ఆయన గెలుస్తాడో చూస్తుంది. బట్ ఇప్పుడు మాత్రం కొంచెం రీకాల్ పిటిషన్ వన్స్ పడింది అంటే వీకే ఉంటాయి డేట్లు. అంటే ఇక ప్రతిసారి అప్ అండ్ డౌన్ చేస్తానే ఉండాలి. ఇలాంటిది అయితే ఉంటుంది. బట్ అలానే అరెస్ట్ మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళరు ఆయన? జైలుకి ఎందుకు వెళ్తారు? రీకాల్ పిటిషన్ వేసుకుంటాడు అంతే, జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఆయన అంటే రాడండి, బాగా వెతికి పట్టుకున్నాం, అడవిలో పొదల చాటుని ఇట్లా దాక్కుంటే ఇట్లా వెళ్ళి పట్టుకొచ్చామండి అని చెబితే జైలు వేస్తారు. బహిరంగంగా తిరుగుతున్నాడు. ఓకే. ఇంకొకటి చెప్పాలి, యాక్చువల్లీ చాలా మందికి ఏముందంటే ఆర్జీవి గారిని ఏమీ చెయ్యలేక, లేకపోతే ఆర్జీవి గారిని ఏదో ఒక రోజు ఒక దాంట్లో అట్లా ఒక రోజన్న స్టేషన్లో చూడాలని, అంటే ఆయన్ని చేయలేరు, చాలా కష్టం అది. ఆయనకున్న నాలెడ్జ్కి ఆయనకున్న విపరీతమైన స్ట్రాటజీస్కి ఎవరు కూడా అంత ఈజీగా పట్టుకోలేరు. బట్ ఆయన ఫస్ట్ టైం ఆయనకి వెళ్తున్నాడు జైలుకి అనగానే అందరూ ఒక ఉత్సాహం వచ్చేసింది, అబ్బా దొరికాడరా ఇప్పుడు ఇంకా ఆర్జీవిని చూడబోతున్నాడు ఫీలింగ్లో ఉన్నారు. బట్ ఇప్పుడేం మీరు చెప్తున్న దాని ప్రకారం విషయం ఏంటంటే ఎవడెవడైతే ఎదురు చూశాడో వీడు ఒక సైకిక్గా షాడిస్ట్గా ఆలోచించాడు. కానీ నిజంగా చెప్పాలంటే వర్మకు కూడా ఒక రోజు వెళ్ళాలని ఉంది, అదైనా కోరిక. ఎవడైనా పుణ్యాత్ముడు ఒకసారి అరెస్ట్ చేసి నిజంగానే ఏదైనా నా తప్పు ఉంటే
ఒకవేళ పాపం ఆయన అయితే ఏ తప్పు చేయలా. ఇన్ కేస్ ఒకవేళ ఎవడైనా పుణ్యాత్ముడు ఒకసారి అరెస్ట్ చేస్తే, ఇంతమంది ఖైదీల గురించి పెద్ద పెద్ద అండర్ వరల్డ్ డాన్ల గురించి సినిమాలు తీశాను, కానీ జైల్లో జీవితం వాళ్ళది ఎలా ఉంటుంది, అసలు నిజంగా వాళ్ళు ఏం చేస్తారు, పరస్పరంగా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలుస్తుంది. ఒకసారి నిజంగా ఎవడన్నా పుణ్యాత్ముడు అరెస్ట్ చేసి లోపలేసినా 2 రోజుల్లో 3 రోజుల్లో ఒకసారి అదంతా కూడా చూస్తే ఇంకా అథెంటిక్గా సినిమాలు తీయొచ్చు కదా అన్న ఇది కోరిక ఆయనలోనూ ఉంది. అంతే. అంటే ఒకవేళ ఆర్జీవి నిజంగా ఎప్పుడైనా సరే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినా కూడా అది ఆయన ఇంట్రెస్ట్ మీదే అరెస్ట్ అయ్యి వెళ్ళాడు అనుకోవాలి తప్పితే ఎవడో కుళ్ళు కుతంత్రం చేసి పంపే అంత సీన్ ఎవడికి లేదు, ఈయనని కావాలని ఇరికించి పంపే అంత సీన్ ఎవడికి లేదు. అండ్ ఈ షాడిస్టులు ఉంటారు కదా ఆనందపడే వాళ్ళు, వాళ్ళకి ఆనందం కూడా దొరకదు. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.